రాజకీయాలు అంతే, ఎవరికి అంతు చిక్కవు. తండ్రి 5 సార్లు పోటీ చేసినా గెలువుని స్థానంలో తొలిసారి పోటీ చేసి కుమారుడు గెలిచాడు. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా కూడా ఎన్నికల బరిలో చోటు చేసుకున్న ఓ రాజకీయ పరిణామం ఇది. కానీ ఎమ్మెల్యేగా పేరు ఉన్న పగ్గాలు మాత్రం తండ్రి చేతిలోనే ఉన్నాయట. ఎమ్మెల్యే ప్రతి అడుగు వెనక తండ్రి నీడ కనిపిస్తుందట. ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాల్సిన బాధ్యత యువ ఎమ్మెల్యేపై ఉన్నా కూడా వెనకుండి నడిపించేది తండ్రి అనే భావన వినిపిస్తుంది. నియోజకవర్గంలో ఎటువైపు చూసినా అధికార నిర్ణయాల నుంచి కార్యకర్తల సమావేశాల వరకు అంతా తండ్రి సమన్వయంతోనే జరుగుతుంది అంటున్నారు కేడర్. ఇంతకీ ఎక్కడ నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? నాగర్ కర్నూల్ హస్తంలో షాడో లీడర్ పదవి కొడుకుది, పెత్తనం తండ్రిది. ఎమ్మెల్యే ప్రతి అడుగు వెనక తండ్రి నీడ. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే నాగర్ కర్నూల్ నియోజకవర్గం సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆ నియోజకవర్గంలో ఎంతో మంది రాష్ట్ర రాజకీయాలను శాసించిన వారే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 3వసారి ఎమ్మెల్యేగా మర్రి జనార్దన్ రెడ్డి పోటీ చేశారు. 2014-19 ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. 3వసారి కూడా హ్యాట్రిక్ సాధించాలనుకున్న మర్రి జనార్దన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అప్పటికే అనేక రాజకీయ మలుపులు తిరిగిన ఆ నియోజకవర్గంలో కొందరు పార్టీలు మారుతూ కండువాలు మార్చుకున్నారు. వారిలో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఒకరు. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా వెలుగొందిన ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి అనేక సంవత్సరాలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. అసెంబ్లీ టికెట్ ను ఆశించి భంగపడడంతో అప్పటి టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ తో కూడా కూచకులకు అత్యంత సన్నిహితం ఉండేది. ఈ నేపథ్యంలో మర్రి జనార్దన్ రెడ్డి ఓవైపు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగానే ఎమ్మెల్సీగా కూచకుల్ల దామోదర్ రెడ్డి కొనసాగారు. కానీ ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్సీ వ్యవహార శైలి నచ్చకపోయేది. ఎమ్మెల్సీపై పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు అన్న ప్రచారం కొనసాగింది. ఇద్దరిని సముదాయించేందుకు రాష్ట్ర అధినాయకత్వం కృషి చేసినా సఫలం కాలేకపోయింది. ఇక 2024 ఎన్నికలు వచ్చే నాటికి ఇద్దరి మధ్య అగాధం మరింత పెరిగిపోయింది. శాసనసభలో అడుగు పెట్టాలన్న కాంక్షతో 5 పర్యాయాలు ఎన్నికల బరిలో నిలిచారు. 1999, 2004, 2009, 2012, 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వయసు మీద పడుతూ ఉండడంతో ఆశలు చాలించుకున్న కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తన కుమారుడిని రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయించారు. మరి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కుమారుడు రాజేష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు జరిపారు. కానీ టికెట్ దక్కే అవకాశాలు కనిపించకపోవడంతో తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతూనే కుమారుని కాంగ్రెస్ లో చేర్పించారట. అయినప్పటికీ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తమ కుమారుడు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఎన్నికల ముందు నిర్ణయించుకోవడం బహిరంగ చర్చ సాగింది. కానీ కుమారుడు విజయం సాధించినా ఆయన మాత్రం ఎమ్మెల్సీకి రాజీనామా చేయలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అలక వహించి తనకు పార్టీలో సముచిత స్థానం దొరకడం లేదని అప్పటికీ అగ్గి మీద గుగ్గిలంగా ఉన్న కూచుకుల్లా మరోసారి చక్రం తిప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక ఇప్పుడే మొదలైంది అసలు కథ. రాజకీయాలు ఎంతటి అనుబంధాలైనా మార్చే అవకాశం కల్పిస్తాయంటారు. అలాంటి సంఘటనలే నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నాయి. పార్టీ మారిన కూచుకుల దామోదర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదు. ఆయన ఇంకా పదవిలోనే కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 17 నెలలు పూర్తి కావస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ ఇప్పటికీ తండ్రి చాటు బిడ్డగానే కొనసాగుతున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తండ్రి దామోదర్ రెడ్డిల మధ్య కొంత అగాధం ఏర్పడిందట. దీనికి తోడు ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ హోదాలో దామోదర్ రెడ్డి అధికారులకు పోలీసులకు ఆదేశాలు ఇస్తూ ఉండడం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి కొంత కంటకింపుగా ఉందట. తన పని తాను చేసుకోలేకపోతున్నానని, ప్రతి విషయంలో తన తండ్రి జోక్యం చేసుకోవడం తనకు నచ్చడం లేదని తనను నమ్మిన వారి వద్ద బాధను వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యే.
ఇలా నియోజకవర్గంలో ప్రచారం కొనసాగుతూ ఉండగా మరోవైపు కూచకుల్ల దామోదర్ రెడ్డి ఇలాంటి ప్రచారాలు కొట్టిపారేస్తున్నారు. తన కొడుకు విద్యావంతుడని, రాజకీయాలకు కొత్త కాని ప్రజలతో కలిసి ఎలా పనిచేయాలో అతనికి తెలుసునని చెప్పుకొస్తున్నారు. కొన్ని సమావేశాల్లో కార్యకర్తలపై కూడా ఆయన మండిపడుతున్నట్లు తెలుస్తోంది. లేనిపోనివి సృష్టిస్తూ తనకు ఎమ్మెల్యేకు దూరం పెంచుతున్నారని వాపోతున్నారట. ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చూసుకుంటూ ఉండగా తనను అనవసరంగా అందులోకి లాగుతున్నారని ఇదంతా ప్రతిపక్షాల కుట్రగా కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా యువ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో స్వతంత్రంగా పనిచేసుకుంటలేరని ప్రచారం కొనసాగుతూనే ఉంది. ప్రతి పనిలో తండ్రి ఎమ్మెల్సీ పాత్ర ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారట. మరి భవిష్యత్తులో ఎమ్మెల్యే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలతో మమేకమై పనిచేస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీలో సీనియర్ నాయకులు చెబుతున్నారు. మరి భవిష్యత్తులో ఎమ్మెల్యే తండ్రి ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి తన వ్యవహార శైలి మార్చుకుంటారా లేక కంటిన్యూ చేస్తారో వేచి చూడాలి.